హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ డాక్టర్ పూజిత. సో ఈ మధ్య ఇంటర్నెట్లో ఎక్కడ చూసినా ర్యాబిట్ బ్లడ్ ఆయిల్ తెగ హల్చల్ చేసేస్తుంది. ఈ ర్యాబిట్ బ్లడ్ ఆయిల్ నిజంగానే ర్యాబిట్ బ్లడ్తోనే తయారు చేస్తున్నారా? ఈ ర్యాబిట్ బ్లడ్ ఆయిల్ని తయారు చేస్తున్న అరుణ్ కుమార్ గారు సర్టిఫైడ్ డాక్టరా లేకపోతే నాటు వైద్యుడా? ర్యాబిట్ బ్లడ్ ఆయిల్ వాడటం వల్ల బట్టతలపై కూడా జుట్టు పెరిగే అవకాశం ఉందా? ఈ ర్యాబిట్ బ్లడ్ ఆయిల్ వాడటం వల్ల జుట్టు రాలే సమస్య కూడా పూర్తిగా తగ్గుతుందా? సో నాకైతే ఇవన్నీ డౌట్స్ తెలుసుకోవడానికి డైరెక్ట్గా నేను హైదరాబాద్ నుంచి అరుణ్ కుమార్ గారు ఉండే ప్లేస్ సింగంపేట్ అనే విలేజ్కి అయితే వచ్చేసాను. సో నేను ప్రెసెంట్ ఇక్కడ ఆశ్రమంలోనే ఉన్నాను. సో అరుణ్ కుమార్ గారితో మాట్లాడి ఇంకా డౌట్స్ అన్ని క్లియర్ చేసేసుకుందాం, పదండి. హలో అరుణ్ గారు. సార్, మాకు ర్యాబిట్ హెయిర్ ఆయిల్ గురించి చాలా డౌట్స్ ఉన్నాయి. సో దాని గురించి మేము హైదరాబాద్ నుంచి మీ విలేజ్కి మీ దగ్గరికి అయితే వచ్చేసాము. వచ్చింది నానే మీకు థ్యాంక్స్ చెప్పాలి. సో దీని గురించి మీకు ఏమేమి డౌట్ పడిందో మీరు అడగండి, నేను క్లియర్గా చెప్పేస్తాను. ఓకే సార్. అరుణ్ గారు, అసలు ఈ ర్యాబిట్ బ్లడ్కి హెయిర్ గ్రోత్కి సంబంధం ఏంటి సార్? పాత రోజుల్లో ఎలా చేసామంటే ర్యాబిట్ని చెప్పి దాని బ్లడ్ను తలలో పోసుకొని 1 or 2 hours మనం ఎండలో నిలబెట్టి హెయిర్ వాష్ చేసేప్పుడు మన తలలో ఉన్న హెయిర్ ఫాల్ ఇష్యూ ఎలాంటి ఇష్యూ ఉన్నాను అది క్లియర్ అయిపోయింది. సో ఇప్పుడు మోడర్న్ జనరేషన్లో పాసిబుల్ అవ్వదు, ఎవరు అది చేయటానికి ఛాన్సెస్ కూడా లేవు. ఓకేనా? సో దాని ప్రకారం ఇప్పుడున్న టెక్నాలజీలో దాంట్లో ఉన్న ఎక్స్ట్రాక్ట్ చేసి ఏమంటే దాంట్లో ఉన్న కాంపౌండ్స్ మాత్రం ఎక్స్ట్రాక్ట్ చేసి ఇలాంటి ఆయిల్ ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నాం. సో ఇప్పుడున్న జనరేషన్కి ఇది చాలా యూస్ఫుల్గా ఉన్నాయి. సో ఈ మెథడ్ గురించి ఆయుర్వేదిక్లో చాలా రెఫరెన్స్ ఉన్నాయి, అది కూడా మీకు మీ రెఫరెన్స్ కోసం మనం పంపిస్తానండి. ఈ మధ్యన ఇంటర్నెట్లో ఎక్కడ చూసినా కూడా మీ ర్యాబిట్ హెయిర్ ఆయిలే ట్రెండ్ అవుతుంది. సో ఈ ర్యాబిట్ హెయిర్ ఆయిల్ నిజంగానే ర్యాబిట్ బ్లడ్తోనే తయారు చేస్తున్నారా? చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. ఓకేనా? సో ఈ ర్యాబిట్ హెయిర్ ఆయిల్ ర్యాబిట్ బ్లడ్తో మనం తయారు చేస్తున్నాం, కానీ ఏమంటే దీన్ని డైరెక్ట్గా ర్యాబిట్ బ్లడ్ని మిక్స్ చేయటం అవ్వదు. ఓకేనా? సో దీంట్లో ఉన్న సిస్టిన్, బయోటిన్, మెథోనియన్ ఇలాంటి కాంపౌండ్స్ మాత్రమే మనం ఎక్స్ట్రాక్ట్ చేసి ఈ ర్యాబిట్ బ్లడ్ హెయిర్ ఆయిల్ మనం తయారు చేస్తున్నాం. ఎలా అంటే ఇది మా తాత ముత్తాత కాలంలో ఉన్న ఫార్ములాతో మనం చేస్తున్నాం. అది ర్యాబిట్ బ్లడ్లో మనం ఒక కాటన్ క్లాత్ని డిప్ చేసి దాన్ని డ్రై చేస్తాం. సో అప్పుడు దాంట్లో ఉన్న కాంపౌండ్స్ మాత్రం మనం ఆల్రెడీ ప్రిపేర్ చేస్తున్న మూలిక ఆయిల్ డిప్ చేసి ఇలాంటి ర్యాబిట్ హెయిర్ ఆయిల్ని మనం తయారు చేస్తాం. సో ఇది రెడీ అవ్వటానికి ఆల్మోస్ట్ 30 days అవుతుంది. సార్, అసలు ఈ ర్యాబిట్ హెయిర్ ఆయిల్ వాడటం వల్ల బట్టతలపై కూడా జుట్టు పెరిగే అవకాశం ఉందా? మంచి క్వశ్చన్ అండి. మీరు చూసారు కదా మన ఆసనంతో ఈ రోజుకి ఎందరు వస్తున్నారని. అవునవును. దీన్ని 5 ఏళ్ళుగా చేస్తున్నాం. ఓకేనా? 5 ఏళ్ళుగా రిజల్ట్ లేకపోతే ఇంతమంది రావద్దు కదా. ఆ బట్టతల మీద జుట్లు పెరగటం ఉందా లేదా అనేది ఈ క్రౌడే మీకు సచ్. అవును సార్, నేను చూశాను. ఇప్పటి వరకు దీనికి అడ్వర్టైజ్మెంట్ కూడా లేదు, స్టిల్ ఇంతమంది వస్తున్నారు మీ ఆశ్రమానికి. నేను కూడా అదే సర్ప్రైజ్ అయ్యాను. అదే మన బ్యూటీ అండి. నేను దీన్ని మార్కెటింగ్ చేయట్లేదు. సో ఈ మార్కెటింగ్ చేయడానికి నాకు టైం కూడా లేవు. ఓకేనా? సో ఇది న్యాచురల్గానే నేను చేస్తున్నా. సో అందరికీ రిజల్ట్స్ ఉన్నాయి. నాతో ఆయిల్ తీసుకొని వెళ్ళి వాడే వాళ్ళు అందరికీ మంచి రిజల్ట్స్ వచ్చింది. మీరు కూడా ఒకసారి యూజ్ చేసి చూడొచ్చు. షూర్ అండి. ఇంత కాన్ఫిడెంట్గా చెప్పడానికి ఎందుకు రీజన్ ఏమంటే దీంట్లో యా కెమికల్ లేవు, యా సైడ్ ఎఫెక్ట్ లేవు, 100% నేచర్. మీరు కూడా డాక్టర్ కదా, అలాంటి ఏదైనా మిక్స్ చేసింటే మీకు ఈజీగా కనిపెట్టడం అవు కదా. సో మీరు కూడా యూజ్ చేసి చూడొచ్చు. మీ ఎలాంటి ల్యాబ్ టెస్ట్ కూడా ఇవ్వండి. దీంట్లో 100% నేచర్తో మనం తయారు చేస్తున్నాం. సో మీరు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు కాబట్టి నేనైతే ఖచ్చితంగా ఈ ర్యాబిట్ హెయిర్ ఆయిల్ని ఒకసారి ట్రై అయితే చేస్తాను. సో నాకైతే ఒక పెద్ద డౌట్ ఉంది, ఇది మాత్రం మీరు ఖచ్చితంగా నిజం చెప్పాలి. అడగండి, చెప్పేస్తాను. పూర్తిగా బట్టతల అయిన వాళ్ళు ఈ ర్యాబిట్ హెయిర్ ఆయిల్ వాడటం వల్ల జుట్టు పెరుగుతుందా? సో సరిగా అడిగారండి. సో దీనికి కూడా ఒక ఏజ్ ఫ్యాక్టర్ ఉంది కదా. ఒక 50 above ఉన్నవారు నాకు పూర్తిగా బట్టతలు అయిపోయింది, నాకు హెయిర్ గ్రోత్ ఉండాలని చెప్తే అది పాసిబిలిటీ లేదు. ఓకేనా? కానీ మీరు నాకు ఒక 30-35 ఉన్నాను, కానీ ఇప్పుడు చూసారు కదా 16-17లో వాళ్ళకు బట్టతలు అయిపోతాయి, జుట్లు పడటం కూడా స్టార్ట్ అయిపోయింది. అలాంటి పర్సన్స్ ఉన్నవారు ఒక 35 ముందు ఉన్నవారు కంపల్సరీ వాళ్ళకి జుట్లు పెరగటం ఉంటాయి. 45 వరకు మనం యూజ్ చేయొచ్చు. బట్టతల్లో జుట్లు పెరగటం ఉండింది. నాతో ఆయిల్ తీసుకుని వెళ్ళి యూజ్ చేసేవారు చాలా మందికి రిజల్ట్స్ వచ్చేసింది. సో మీరు కాన్ఫిడెంట్గా యూజ్ చేయొచ్చు. ఓకేనా? సో 17, 18, 25 లోపల ఉన్న వరకు
హెయిర్ ఫాల్ స్టార్ట్ అవుతుంది కదా, సో అప్పుడు వాళ్ళకి ఫస్ట్ హెయిర్ ఫాల్ తగ్గిస్తాయి, దాని తర్వాత హెయిర్ గ్రోత్ ఉంటాయి. ఇది 3 నెలలు మీరు కంపల్సరీ యూజ్ చేయాలి. 3 నెలలు యూజ్ చేస్తే మీకు రిజల్ట్స్ వచ్చేస్తాయి. ఆ రిజల్ట్స్ రావాలంటే నేను ఇచ్చిన ఈ ప్యాంప్లెట్స్ ప్రకారం మీరు ఆయుడే మెథడ్, మీరు ఏమేమి తినచ్చు ఏమేమి తినకూడదు, ఓకేనా, తలస్నానం చేసే మెథడ్, ఇవన్నీ నేను చెప్పేస్తా. దాని ప్రకారం మీరు ఫాలో అయితే ఖచ్చితంగా మీకు రిజల్ట్స్ ఉంటాయి. అసలు ఈ ర్యాబిట్ హెయిర్ ఆయిల్ మీరు తయారు చేయడానికి మీకున్న అర్హత ఏంటి సార్? మీరు అడిగారు కదా నాకేం మరకదా ఉందని. సో ఇవన్నీ ఈ హెయిర్ ఆయిల్ కోసం కాదు, నా క్వాలిటీ గురించి నాకున్న మొత్తం ఎవిడెన్స్, ఓకేనా. ఓ వ్యూయర్స్ చూశారు కదా, అరుణ్ కుమార్ గారి డాక్టర్ సర్టిఫికేట్, రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అండ్ రిజిస్ట్రేషన్ QR కోడ్ అన్ని డీటెయిల్డ్గా ఉన్నాయి. ఇక్కడ తమిళనాడు స్టేట్ నుండి సిద్ధ వైద్యంలో డాక్టరేట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇది GMP సర్టిఫైడ్ ప్రోడక్ట్. ఆ డీటెయిల్స్ కూడా మీరు క్లియర్గా చూడొచ్చు. ఇదిగో ఇది ISO సర్టిఫికేట్. అరుణ్ కుమార్ గారి గరుడా హెర్బల్స్ ISO డీటెయిల్స్ కూడా క్లియర్గా చూడొచ్చు. తమిళనాడు స్టేట్ గవర్నమెంట్ నుంచి ట్రెడిషనల్ కమ్యూనిటీ హెల్త్ కేర్ ప్రొవైడర్ డీటెయిల్స్ కూడా క్లియర్గా కనిపిస్తున్నాయి. తమిళనాడు బోర్డ్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్ సర్టిఫికేట్ కూడా మనకి చూపిస్తున్నారు. అలాగే సిద్ధ కమ్యూనిటీలో రిజిస్టర్ అయినట్టుగా సర్టిఫికేట్ కూడా చూపిస్తున్నారు. హలాల్ సర్టిఫికేట్ ఉంది. ఇది ఈవెన్ ముస్లిం కమ్యూనిటీ పీపుల్ కూడా యూజ్ చేయొచ్చు. అరుణ్ కుమార్ గారు, ఈ ర్యాబిట్ హెయిర్ ఆయిల్ అనేది చాలా వెబ్సైట్స్ లో దొరుకుతున్నాయి కదా, సో ఆ వెబ్సైట్స్ అన్ని మీవేనా? ఆ వెబ్సైట్స్ అన్ని మాది కాదండి, ఓకే. మా ఒరిజినల్ ర్యాబిట్ హెయిర్ ఆయిల్ ఎక్కడ దొరుకుతాయంటే మన ఆశ్రమంతో సింగంపేట విలేజ్లో మన ఆశ్రమం ఉంది, అక్కడ మాత్రమే దొరుకుతాయి. సెకండ్ వన్ ఎక్కడ ఉండిందంటే మన వెబ్సైట్స్ పునర్జీవిని.com, దాంట్లో మాత్రమే మన ఒరిజినల్ ర్యాబిట్ హెయిర్ ఆయిల్ దొరుకుతాయి. మిగిలింది అంతా ఫేక్ ఆయిల్. సార్, మరి చాలా మంది మీ ఆశ్రమానికి ఇంత దూరం రాలేకపోతారు, సో దానికి ఏమైనా సొల్యూషన్ ఉందా? ఖచ్చితంగా అడిగారు. ఏమంటే నా రూమ్ చాలా లాంగ్లో ఉన్నాను, సో నన్ను డైరెక్ట్గా మీట్ అవ్వడానికి అవ్వదు, నేను వెబ్సైట్లో ఆర్డర్ చేయడానికి తెలియదు అంటే నేను మీ కాల్ నెంబర్, మీకు డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ ఇచ్చేస్తా. సో ఆ నెంబర్కి ఫోన్ చేసి చెప్పారంటే మా ఆఫీస్ ఉన్న వారు కలిసి మాట్లాడి మీకు ఏం అడ్రస్ చెప్తున్నారో దానికి కొరియర్ పెట్టేస్తాం. ఓకే, ఆల్ ఓవర్ ఇండియా మొత్తం మనం కొరియర్ పెట్టేస్తాం. సో మీ టీమ్ ని అప్రోచ్ అవుతే డైరెక్ట్ గా ఒరిజినల్ ప్రోడక్ట్ మా దగ్గరకు వస్తుంది అబ్సల్యూట్లీ. థ్యాంక్ యూ అండి. సార్, ఈ ర్యాబిట్ హెయిర్ ఆయిల్ అయితే మీరు హెయిర్ రీగ్రోత్ కి పనిచేస్తుంది అంటారు సార్, మరి బియర్డ్ గ్రోత్ కి ఏమైనా దీని వల్ల యూజ్ ఉంటుంది అంటారా? నిజంగా చాలా మంది యూజ్ చేశారు. నాకు అదో డౌట్. ఓకే కాదు, ఏమంటే చాలా మంది యూజ్ చేశారండి. చాలా యూజ్ చేసి వాళ్ళకి మంచి రిజల్ట్స్ వచ్చింది. ఎలా అంటే అక్కడెక్కడ కొన్ని హెయిర్ మొత్తం ఉంటాయి కదా, సో లైక్ ఒక ప్యాచ్ టైప్ లాంటివి ఉన్నవారు చాలా మంది యూజ్ చేశారు. ఎంటీ క్లీన్ షేవ్ గా ఉన్నారు కదా, సో వాళ్ళు కూడా యూజ్ చేసి మంచి గ్రోత్ వచ్చింది. అరుణ్ గారు, ఈ మధ్యన చాలా మంది యంగ్ ఏజ్ లోనే వైట్ హెయిర్ అనేది వస్తుంది, ఈ ప్రాబ్లమ్. సో ఈ ప్రాబ్లమ్ కి, వైట్ హెయిర్ ఉన్న ప్రాబ్లమ్ కి ఈ ర్యాబిట్ హెయిర్ ఆయిల్ పనిచేస్తుందా సార్? ఖచ్చితంగా పనిచేస్తుంది. కానీ ఏమంటే కంప్లీట్ గా వైట్ హెయిర్ అయిపోయిందంటే ఇది పని చేయదు. ఇప్పుడు బిగినింగ్ స్టేజ్ లో ఉన్నారు, ఇప్పుడే స్టార్ట్ అవుతుంది అంటే ఈ హెయిర్ ఆయిల్ వాడేప్పుడు అది కంప్లీట్ గా స్టాప్ అయిపోతాయి, వైట్ హెయిర్ రావటం స్టాప్ అయిపోతాయి. అరుణ్ కుమార్ గారు, ఈ ర్యాబిట్ హెయిర్ ఆయిల్ వాడటం వల్ల చాలా మందికి హెయిర్ గ్రోత్ ఉందని అయితే అంటున్నారు, కానీ కొంతమంది మాత్రము మాకు అసలు గ్రోత్ అవ్వట్లేదు, అసలు ఈ ర్యాబిట్ హెయిర్ ఆయిల్ పని చేయట్లేదు అని డౌట్స్ రైజ్ చేస్తున్నారు. సో దానికి మీ సమాధానం ఏంటి? చాలా నీట్గా అడిగారండి. దీనికి నిజంగా నేను ఆన్సర్ చెప్పాలి. ఎందుకంటే మార్కెట్లో చాలా మంది ఇప్పుడు చేస్తున్నారు ర్యాబిట్ హెయిర్ ఆయిల్, చాలా బ్రాండ్లు కూడా వచ్చేసింది, చాలా మంది చేస్తున్నారు. సో అన్నీ ఫేక్ ఆయిల్, ఓకేనా. సో మీరు చూసారు కదా, మన ఆశ్రమంతో ఇప్పుడు కాదు 5 yearsగా మనం చేస్తున్నాం, అది ప్రాపర్గా మనం చేస్తున్నాం, ఓకేనా. సో మీ సర్టిఫికేట్స్తో, దీనికి ఉన్న ట్రేడ్ మార్క్స్తో, ఓకేనా, సేఫ్టీ ఎక్విప్మెంట్స్తో అన్నితో మనం ప్రాపర్గా చేస్తున్నాం. సో ఇక్కడ మార్కెట్లో దొరికే అలాంటి ఫేక్ ఆయిల్ని తీసి యూజ్ చేసేప్పుడు వాళ్ళకు రిజల్ట్స్ రావద్దు. వాళ్ళు ఫేక్ ఆయిల్ చేయట్లేదు, ర్యాబిట్ ఆయిల్ ఫేక్ అని ఇప్పుడు చేస్తున్నాడు, ఇలాంటి మార్కెటింగ్ చేస్తున్నాడు. సో చూసారుగా వ్యూవర్స్, సో ర్యాబిట్ హెయిర్ ఆయిల్ అనేది ఎక్స్క్లూజివ్గా అరుణ్ కుమార్ గారి టీమ్ నంబర్కి కాల్ చేస్తే దొరుకుతుంది. అలాగే పునర్జీవిని అనే వెబ్సైట్లో కూడా మనం ఆర్డర్ చేసుకోవచ్చు. సో మిగతా వెబ్సైట్స్ అన్నీ ఫేక్.